ప్రజా దర్బార్ ప్రారంభమైన వైఎస్ జగన్ పులివెందుల పర్యటన క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ రేపు మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులు. వాయనాడ్లో మరోసారి విరిగిపడ్డ కొండ చర్యలు పలువురి గల్లంతో ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత సీఎం క్యాంప్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లేందుకు మున్సిపల్ కార్మికుల యత్నం అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం. ఖైరతాబాద్ లో ఆర్డీఓ ఆఫీస్ ను ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు కాంక్రీట్ మిల్లర్లకు జరిమానాలు విధించడం పట్ల నిరసన. గుంటూరు జిల్లా వడ్లమూడిలో మట్టి దోపిడీ చేస్తున్న ధూళిపాళ్ల అనుచరులు అక్రమంగా కోట్లు కొల్లగొడుతున్నా పట్టించుకోవటం లేదంటున్న గ్రామస్తులు. మంత్రి నారాయణ ఆదేశాలతో పెన్నా నదిలో పెద్ద ఎత్తున ఇసుక దందా టెలికాన్ఫరెన్స్ లో మంత్రి అనుమతులు ఇచ్చారంటూ పేటరేగిపోతున్న పచ్చ నేతలు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల అక్రమ వ్యాపారాలపై అధికారులు కొరడ చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లు యంత్రాల సీజ్. ఆలయంలో దీపంతో సిగరెట్ వెలిగించిన యువకుడు కర్నూలు జిల్లా ఆదోని శివాలయంలో ఆకతాయి నిర్వాకం భక్తుల ఆగ్రహం పోలీసులకు ఫిర్యాదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమం ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు ఓటర్లకు అవేర్నెస్ కల్పించాలన్న ఎమ్మెల్యే. తిరుపతి జిల్లా చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో దొంగల బీభత్సం తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి అందిన కాడికి దోచుకు వెళ్లిన ముఠ. 2 ఫెర్టిలైజర్ షాపుల్లోకి దూరిన దొంగలు దొరికినంత నగదు ఎత్తుకుని పారిపోయిన చోరుడు. వికారాబాద్ జిల్లా నారాయణపూర్లో ఘటన. మెదక్ జిల్లా చిట్కోల్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థుల కష్టాలు జోగిపేట చేరటానికి బస్సులు ఆపకపోవడంతో 2 కిలోమీటర్ల నడక. బహ్రెయిన్లో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి మృతి శ్రీనివాస్ మృతదేహాన్ని రప్పించాలని కుటుంబీకుల వేడుకోలు.